ఈ ఆయిల్ ఇంపాక్ట్‌తో జరిగిందనాలా? లేకపోతే మరింకేదైనా సంక్షోభం వచ్చిందో తెలియట్లేదు. ఫార్మాస్యూటికల్‌కి కూడా ప్రాబ్లమ్ రాబోతుందట. ఇప్పుడు ఆయిల్ బై ప్రొడక్ట్సు, గ్యాసు వీటిటి ద్వారా అనేక వ్యవస్థలు డిపెండ్ అయ్యి ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఇష్యూ మెడిసిన్స్ గూడా. కొన్ని రకాలైనటువంటి మందుల తయారీకి వీటిటి బై ప్రొడక్ట్స్ అవసరం అవుతుందట. అది లేకపోవడం వలన మందుల కొరత ఏర్పడుతుందట ఫార్మాస్యూటికల్. ఇంకొకటి మందులు సప్లై కావాలంటే త్రూ షిప్ మన దగ్గర నుంచి పోయే హార్ముజ్ జలసంధి నుంచినే అటు పోయేది. ఇప్పుడు అది మూసేసున్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి సంక్షోభాలు. ఇప్పుడు విమానంలో నుంచి పంపిస్తే కాస్ట్ ఎక్కువవుతది. షిప్పులోంచి పంపిస్తే కాస్ట్ తక్కువవుతది. దాంతో ఇప్పుడు బ్రిటన్ లాంటి చోట్లన ఒళ్ళు నొప్పుల టాబ్లెట్లు ఒకసారి కొంటే 2 నెలల దాకా మళ్ళీ వాళ్ళకి అమ్మడానికి వీల్లేదని చెప్పేసి, ఇది నురోమోల్ లాంటి డ్యూయల్ యాక్షన్ పెయిన్ రిలీఫ్ 200 ఎంజీ, 500 ఎంజీ లాంటి టాబ్లెట్ల సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందంట. అంటే క్రమంగా ఈ కొరతలు బిగినయినాయి.